వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని జీవో నెంబర్ 512ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ కోరారు. విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. నకిలీ రికార్డులను తయారు చేయించుకొని భూములను ఆక్రమించుకునే కబ్జాదారులకు ఈ చట్టం ఉపయోగపడుతుందని విమర్శించారు. ఇప్పటికే భూ లావాదేవీల విషయంలో చట్ట వ్యతిరేక చర్యల వల్ల న్యాయస్థానాల్లో భూ వివాదాల కేసులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. దీనివల్ల ప్రజలు నష్టపోవడం తప్ప మరొకటి లేదు అని, కావున అందరూ దీన్ని గమనించాలని అన్నారు. ఈ జీవో ప్రకారంగా వీళ్ళు ఏంటంటే నీతి ఆయోగ్ ఈ చట్టం ఇలా తయారవ్వాలి, ఇట్లాంటి రూల్స్ పెట్టండి అని చెప్తే మన గవర్నమెంట్, మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ ఐడియాతో నాకు తెలియదు కానీ చట్టాన్ని స్వరూపం మార్చారంటే బహుశా ఈ ల్యాండ్ మొత్తం గ్రాప్ చేయాలని ఆలోచనతో చేసినట్టే అనిపించింది. వాళ్ళ అనుయులు ఎవరైతే ఉన్నారో జిల్లాల్లో కానీ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్లో కానీ ఉన్న మనుషులు ఒక 10 మంది ఉన్నారు కదా. మొత్తం రాష్ట్రంలో మైన్స్, ఇసుక, ల్యాండ్స్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గద్దల్లా వాడుకోవడానికి రెడీగా ఉంటారు. దానికి గవర్నమెంట్ అధికారులు రెడీగా కాగితాలు తయారు చేస్తారు, వాళ్ళ పేరు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇంకా దీన్ని ఈ చట్టం వరకు వస్తే దీంట్లో సెక్షన్ 5 అని ఒకటి ఉంది. దీని ప్రకారంగా TRO టైటిల్ రెవెన్యూ ఆఫీసర్స్ అని ఉంటారు. ఆ యాక్ట్ ప్రకారంగా వాళ్ళని అపాయింట్ చేసుకునే అథారిటీ గవర్నమెంట్. ఈ టైటిల్ రెవెన్యూ ఆఫీసర్స్ ఎవడైనా ఇప్పుడు సపోజ్ సుధాకర్ గారికి పలానా దగ్గర పలానా మండలంలో ల్యాండ్ ఉంది, మీరు వెరిఫై చేసి నాకు పట్టా ఇవ్వండి, ఇది మా తాతండ్రి దగ్గర నుంచి వచ్చింది, ఇవి ఈ కాగితాలు నా దగ్గర ఉన్నాయని చెప్తే ఆ టైటిల్ రెవెన్యూ ఆఫీసర్ దాన్ని రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఒక ఆఫీసర్కే మళ్ళీ అప్పీల్ చేసుకోవాలి. సేమ్ గవర్నమెంట్ లో ఉన్న ఆఫీసర్కే, సేమ్ గవర్నమెంట్ లో ఉన్న ఆఫీసర్కి అప్పీల్ చేస్తే ఆ గవర్నమెంట్ లో కూడా ఉన్న వాళ్ళు ఎట్లాగ దీన్ని మళ్ళీ అప్పీల్ ఎలా చేస్తారు? వాళ్ళు కూడా సేమ్ పద్ధతి, నీకు చెల్లదు బాబు ఈ భూమి, నీకు సంబంధం లేదు, నీకేం కనెక్షన్ లేదని చెప్పి ఆ అప్పీల్ కొట్టేసి, ఏదైతే అప్పీల్ కొట్టేసారో ఆ భూమిని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని తద్వారా ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో కబ్జా నాయకులు ఆ భూమిని కబ్జా చేయడానికి అవకాశం ఉంది. ఇవాళ స్వయాన మీరు టీవీలో చూసారో లేదో, పివి రమేష్ అనే ఒక IAS రిటైర్డ్ ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తన భూమికి TRO ఆఫీసర్ని ఇదిగో నాకు పలానా చోట భూమి ఉంది, నాకు పట్టాలు ఇవ్వండి అని పెడితే అతను రిజెక్ట్ చేశాడు. అతను రిజెక్ట్ చేసి అప్పీల్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ కూడా అలౌ చేయలేదు. సో అక్కడి నుంచి ఈ యాక్ట్ ప్రకారంగా మన కోర్టుకు కూడా వెళ్ళడానికి లేదు. మళ్ళీ స్టేట్ కమిటీ వేస్తారట, మెంబర్స్ని, కమిషనర్స్ని, వాళ్ళకి నచ్చిన ఆఫీసర్ని కమిటీగా పెట్టి ఆ కమిటీ డిసైడ్ చేస్తుందట మనకి ఆ చట్టం ఆ భూమి అందా కాదని. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది పైపెచ్చి ఇవాళ ఉన్న పాస్ పుస్తకాలని ఇవాళ మీరు చూసారో లేదో, ఎవరైనా రూరల్లో భూములు ఉంటే తెలుస్తుంది. ప్రతి పేజీలో సీఎం గారి ఫోటో, భూమి ఎవరిది, బాడీ సంబంధం ఏంటి, ఈ భూమి మీద ఈ ఫోటోలు వేసుకోవడం ఏమిటి. బ్యాంక్ వెళ్తే బ్యాంక్ వాడు అడుగుతున్నాడు, సార్ ఈ ఫోటోలు అయ్యి ఉంటే మాత్రం మేము ఎలా చేయము, ఇవి చెల్లవు అని. ఇంకొక విశేషం ఏమిటంటే, మీకు రేపు రాబోయే రోజుల్లో మనం ఎవరైతే భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆ భూమి తాలూకా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ గవర్నమెంట్ జరుపుకుంటాయట, జెరాక్స్ మాత్రమే మనకి ఇస్తారట. దీనివల్ల ప్రమాదం ఏంటో తెలుసా అండి? ఈ జెరాక్స్ పట్టుకొని వెళ్ళి మనం ఒకడు భూమి అమ్మేస్తాం. సపోజ్ మనోడు భూమి అమ్మేస్తాం శ్రీనివాస్కి, ఏది జెరాక్స్ మీద. శ్రీనివాస్ ఏం చేస్తాడు? ఇమీడియట్గా అదే రోజు సత్యనారాయణ గారికి అమ్మేస్తాడు. ఎందుకు? ఒక రోజులో ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ వెంటనే ఆన్లైన్లోకి ఎక్కదు, అది మైనస్. అక్కడ మీకు ఆన్లైన్లోకి రావాలంటే అట్లీస్ట్ 2 days or 3 days పడుతుంది. పాత రోజుల్లో అయితే టైటిల్ మన దగ్గర డీడ్ ఉంటుంది కాబట్టి టైటిల్ డీడ్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనకి ఇచ్చేస్తాడు అమ్మేవాడు. ఆ టైటిల్ డీడ్ లేకపోతే మనకు చెల్లదు అక్కడ రిజిస్ట్రేషన్ ఇంకోటి అమ్ముదామంటే. ఆల్రెడీ ఇది అమ్మేశారు కాబట్టి, టైటిల్ లేదు కాబట్టి, పుస్తకం లేకుండా జెరాక్స్ ఇస్తే ఎవడు కొండ భూమి. మీకు అర్థమైందండి? ఇప్పుడు మన దగ్గర ఒరిజినల్ బుక్ ఉంటే, ఒరిజినల్ టైటిల్ డీడ్ ఉంటే మీరు నమ్ముతారు, అది పట్టుకొని మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ టైటిల్ డీడ్ కూడా మనం తీసుకుంటాం, వాడికి అక్కర్లే, అమ్మేవాడు మనకి ఇచ్చేస్తారు ఆ డాక్యుమెంట్స్తో పాటు. కానీ ఈరోజు జెరాక్స్ పట్టుకొని మనం వెళ్తే
ఈసీలో రికార్డ్ అవ్వదు 1 డేకి. ఈసీలో రికార్డ్ అయితే ఫోన్ రిజెక్ట్ చేస్తారు సబ్ రిజిస్టర్ ఆఫీసులో. ఈసీలో నోట్ అవ్వాలంటే 4 రోజులు 5 రోజులు పడుతుంది. ఈ గ్యాప్ ఏం చేస్తారంటే మల్టీ లిటిగేషన్స్ అయిపోతాయి. ఈ బ్రోకర్లు తయారయ్యి మీకేం పర్లేదు సార్ తర్వాత చూసుకుందాం, మీరు కొనియండి సార్, సగం తక్కువ కొత్త సగం కానీ ఇంకోటి అమ్మేస్తారు ఈ డబ్బులు. సో దీని వలన ఈ చట్టం మొత్తం బోగస్. దీనివల్ల రాష్ట్రంలో మరిన్ని ఈ భూ తగాదాలు పెరిగిపోతాయి. కుటుంబాలు కొట్టుకొని వస్తారు ఈ చట్టం వల్ల. సో దయచేసి మీ ద్వారా తెలియజేస్తున్న ప్రజలకి, దయచేసి మీరు ఇప్పుడు కానీ ఈ మహానుభావుడికి బుద్ధి చెప్పకపోతే ఎన్నికల్లో ఈ చట్టాన్ని మళ్ళీ తిరగేసి మాగేసి మన నెత్తి మీద రుద్దే పరిస్థితులు వస్తాయి. రేపు 13వ తారీఖున మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి ఇతనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. మనం ఈ వేళలోంచి దించకపోతే ఈ అప్పులతో పాటు ఈ బాధలతో పాటు మనకున్న కొద్దో గొప్ప భూమి కూడా చేజారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజల్ని చాలా అప్రమత్తంగా ఉండమంటున్నాను. ముఖ్యంగా చదువుకున్న మధ్యతరగతి వాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, లేకపోతే రైతులు కూడా తెలుసుకోవాలి. రైతుల వరకు కూడా వచ్చింది ఈవేళ. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న రైతులు మీ భూములు మీ దగ్గర ఉండాలంటే ఇప్పటికే చాలామంది 1 బిల్ మార్చాడు. ఆన్లైన్ మార్చాలంటే మీకు తెలుసు కదా, ఆన్లైన్ ఒకటి చేతులు కీ ఉంటుంది. అప్పుడు పెట్టేస్తాడు సంతకం ఎంఆర్ఓ, పొద్దున్న రిజిస్ట్రేషన్ అయిపోద్ది, 3వ రోజు తీసేస్తారు మళ్ళీ ఆన్లైన్. మనం దబ్బో మండమే, మళ్ళీ అది లిటిగేషన్. ఆడెవడో కోర్టులు వేసుకుంటాడు నా భూమి మార్చారని. కానీ ఎంత కష్టం అండి సామాన్యులకి. ఇప్పుడు మనం అంటే తెలిసినోడు ఎవడెవడు డబ్బులు పెట్టుకొని ఆ భూమి కోసం ఫైట్ చేస్తాం. సామాన్యులు ఎవరు ఫైట్ చేస్తారండి ఈ భూమి కోసం? సో ఇటువంటి లుసుగులన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ భూ హక్కు చట్టాన్ని కూడా వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయడానికి బహుశా ఇతనికి అవకాశం కూడా ఉండకపోవచ్చు. రేపు 13 తర్వాత మనకు 4వ తారీఖున కౌంటింగ్లో ఈ ముఖ్యమంత్రి మారిపోయిన వెంటనే మనం ఈ చట్టాన్ని రిపీల్ చేస్తారని చెప్పి ఆల్రెడీ మనం పబ్లిసిటీ చేస్తున్నాం. అండ్ హైకోర్టు కూడా దీని మీద స్టే ఇచ్చింది. దీన్ని మీరు ఆపరేట్ చేయొద్దు, దయచేసి పూర్తి స్టడీ చేసిన తర్వాత మీకు డైరెక్షన్ ఇస్తామని చెప్పింది. ఈ డైరెక్షన్ ఎట్లాగూ గవర్నమెంట్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే డెఫినెట్గా మనకి కావాల్సిన చట్టం ఎట్లా అయితే నీతి ఆయోగ్ డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ ప్రకారంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదని ఈవేళ చాలామంది రిపోర్టులు రాశారు కొన్ని పేపర్లలో. సో రాష్ట్రంలో ఇండియాలో ఏ రాష్ట్రం కూడా ఇంకా దీని మీద స్టడీ చేయకుండా జాగ్రత్తగా స్టడీ చేసి అమలు చేద్దాం, చట్టం తయారు చేసుకుందాం అంటే ఈ రాక్షసులు అందరికన్నా ముందు గబగబా ఈ ఖాళీ భూములు ఎక్కడున్నాయి, రైతుల భూములు ఎక్కడున్నాయి అవన్నీ వచ్చేద్దామని చెప్పి ఈ చట్టాన్ని మనం ముందుకు తీసుకొచ్చి మనందరితో జలగాటం ఆడుతున్నాడు. కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రజలందరినీ కోరుతున్నా, రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, బీజేపీ, జనసేన అభ్యర్థులు గెలిపించి చంద్రబాబు నాయుడిని అక్కడ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని మీరు ఎన్నుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా.